హలో ఆల్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వల్టిగేట్. మీకు జీన్స్ సినిమా హీరో ప్రశాంత్ గుర్తున్నారా? రీసెంట్గా 5 years బ్యాక్ వచ్చిన వినయ విదయరామ సినిమాలో రామ్ చరణ్ గారి అన్నయ్య క్యారెక్టర్ యాక్ట్ చేశారు ఈయన. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఏంటి ప్రశాంత్ సార్ తలపతి విజయ్ గారి గోడ్ సినిమాలో యాక్ట్ చేస్తున్నారటగా అని అడిగితే, విజయ్ సినిమాలో నేను యాక్ట్ చేయడం కాదు, విజయ్ నేను ఇద్దరం కలిసి గోడ్ సినిమాలో యాక్ట్ చేస్తున్నామని చెప్పారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఈయనకి ఎంత పొగరు అని సోషల్ మీడియాలో తిట్టడం స్టార్ట్ చేశారు. ఆయనకి పొగరా కాదనే విషయం పక్కన పెడితే, మీరు ఇప్పుడు కూడా తమిళనాడులో ఎవరిని అడిగినా అజిత్ విజయ్ లాగా అతను కూడా టాప్ స్టార్స్లో ఒకటిగా ఉండాల్సింది. ఎర్లీ 2000s వాళ్ళకి గట్టి పోటీ ఇచ్చారు. పాపం ఆ తర్వాత ఆయన సినిమాలు ఆడక ఇలా సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటున్నారని అంటారు. ఒక 25 years బ్యాక్కి వెళ్తే అప్పట్లో విజయ్ అజిత్కి ఉన్న ఫ్యాన్స్ కన్నా ప్రశాంత్కి 5 times ఫ్యాన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న తమిళ టాప్ డైరెక్టర్స్ మణిరత్నం గారు, శంకర్ గారు వీళ్ళలాంటి డైరెక్టర్స్కి వాళ్ళ సినిమాల్లో ఫస్ట్ సెలక్షన్ ప్రశాంతే. ఆ రోజుల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ గారి తర్వాత ఓవర్సీస్లో అంత కలెక్ట్ చేసే స్టామినా ప్రశాంత్ గారికి ఉండేది. రజనీకాంత్ గారికి సూపర్ స్టార్ ట్యాగ్ ఉన్నట్లు అప్పట్లో ప్రశాంత్కి టాప్ స్టార్ అనే ట్యాగ్ ఉండేది. 90sలో జీన్స్ సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రశాంత్కి ఒక డెడికేటెడ్ ఫ్యాన్ బేస్ ఉండేది. ఆ టైంలో అజిత్ అండ్ విజయ్ ఇద్దరు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తున్న రోజులు అవి. కానీ 2002 నుంచి ప్రశాంత్కి హిట్స్ కాకుండా యావరేజ్లు, ఫ్లాపులు, కొన్ని సినిమాలు అయితే వరుసగా డిజాస్టర్లు పడడంతో ఆయన ఫ్యాన్స్ కంప్లీట్గా ఫేడ్ అవుట్ అయిపోయారు. ఆయన హీరోగా 2018లో వచ్చిన అందగన్ సినిమాని కొనడానికి బయ్యర్స్ కూడా లేక ఆ సినిమా చాలాసార్లు పోస్ట్ పోన్ కూడా అయింది. సో దాంతో ప్రశాంత్ గారికి సిచ్యువేషన్ అర్థమయ్యి సపోర్టింగ్ రోల్స్లో యాక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ అప్పట్లో ఆయనని అందుకుందామని ట్రై చేసిన విజయ్ అండ్ అజిత్లు తమిళనాడులో బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని నెంబర్ 1 అండ్ నెంబర్ 2 పొజిషన్లో సెటిల్ అయ్యారు. బట్ వీళ్ళ పోటీ గురించి తెలిసి కూడా డైరెక్టర్ వెంకట ప్రభు విజయ్ హీరోగా యాక్ట్ చేసిన గోట్ అనే సినిమాలో ప్రశాంత్ గారికి సపోర్టింగ్ రోల్ ఇచ్చారు. అండ్ ఆయన కూడా ఆ రోల్ని యాక్సెప్ట్ చేశారు. ఏదేమైనా ఒకప్పుడు ప్రశాంత్ గారితో పోటీ పడలేకపోయిన విజయ్ సినిమాలో ఇప్పుడు ఒక సపోర్టింగ్ రోల్ చేయడం కొంచెం బాధగానే ఉంటుంది. కానీ గోడ్ సినిమాలో ప్రశాంత్ గారి రోల్కి ఆయన పర్ఫార్మెన్స్కి మంచి గుర్తింపు వస్తే బాగుంటుంది. ఫైనల్గా ఒక మాట చెప్తాను, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఎవరికి పర్మనెంట్ కాదు, అందరూ ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూనే ఉండాలనే దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మా ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్, వల్టిగేట్.